హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అర్నా 140 ఛానల్. మేమైతే పుదుచ్చేరికి వచ్చేసాము. ఫస్ట్ డే అయితే మేము బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ బోట్ అడ్వెంచర్స్ ఉన్నాయి. బోట్ రైడింగ్ చేద్దామని మా ఫ్యామిలీస్ మొత్తం అయితే వెళ్ళిపోతున్నాం. 6 బైకులు రెంట్కి తీసుకున్నాం. పెట్రోల్ బంకు కోసం ఆగామండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వచ్చేసాం బీచ్ రోడ్కి అయితే వచ్చేసామండి. చాలా బాగుందండి. గోవా, చెన్నై అలాగే చాలా 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 బాగుందండి. గోవా అలాగే బీచ్ అయితే చాలా బాగుంది. కొన్ని బీచ్ అయితే వచ్చేసాం. ఆ వాళ్ళందరూ అయితే ముందు వెళ్తున్నారు. చాలా బాగున్నాయండి. అన్ఎక్స్పెక్టెడ్గా మేము పాండిచ్చేరి వచ్చాము. వీళ్ళు మా అల్లుడు వాళ్ళు ఒక బ్యాచ్. మేము 6 స్కూటీలు రెంట్కి తీసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మా బంగారు తల్లి చూడండి, బీచ్ 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 అంటూ ఉంది. మేమైతే బోట్ అడ్వెంచర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా రకరకాల కంపెనీలు అయితే ఉన్నాయండి. మేము స్కూటీస్ రెంట్కి తీసుకున్న దగ్గరే వాళ్ళు మాకు బోట్ అడ్వెంచర్స్ నెంబర్ ఇచ్చారు. మేము వాళ్ళని కాంటాక్ట్ అయితే రండి, మిమ్మల్ని సేఫ్టీగా సేఫ్టీగా తీసుకొస్తామన్నారు. మేమైతే వచ్చేసామండి. మీకు కావాలంటే ఆ నెంబర్ కానీ నేను మెన్షన్ చేస్తున్నాను, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇచ్చేసుకోండి. మేమైతే ప్రిపేర్ అయిపోతున్నాం. నేను వీడియోస్ తీస్తుంటే మా వదిన నిలబడుతుంది. మా ఫ్యామిలీ పిక్ అండి. సేఫ్టీ జాకెట్లతో వేసుకొని వెళ్ళిపోతున్నాము. మా బుడ్డదానికి కానీ జాకెట్ ఇచ్చారండి. సేఫ్టీ చాలా ముఖ్యం కాబట్టి ఈ బోట్ అడ్వెంచర్స్ వాళ్ళు చాలా కేరింగ్గా తీసుకొని వెళ్ళి చాలా అండి. ఎందుకంటే నేను బోటు చేయడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ హుసేన్ సాగర్లో బోట్ అడ్వెంచర్స్ ఎక్కాం, కానీ ఈ బోట్ అడ్వెంచర్ నడి సముద్రంలో కాబట్టి సేఫ్టీగా అయితే మేమందరం ఎక్కేసి ఒక వీడియో అయితే సెల్ఫీ వీడియో తీసేసుకుంటున్నాం. మా ఫ్యామిలీస్ మేమంతా 12 మెంబర్స్ అండి. అందుకని 2 బోట్లలో ఎక్కాము. జెంట్స్ నా పక్క ఎక్కిచ్చేసి ఫ్యామిలీస్ మొత్తం ఎక్కాం. ఫిషింగ్ బోట్స్ అండి. అవన్నీ వేటకి నైట్ టైమ్స్ వెళ్తాయంట. మామూలుగా నైట్ టైమ్స్ వెళ్ళి 1 మంత్ 3 మంత్స్ అలా ఉంటాయి అని చెప్పి అన్నాడు మా ఆయన. ఎదురుగా కనిపించేటి మ్యాంగో ట్రీస్ అంటండి, అక్కడికి తీసుకుని వెళ్తారంట. అమెజాన్ అడవులు అంటారు కదా, అమెజాన్ అడవుల్లోకి మనం వెళ్తున్నాము, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. మా మధ్య వచ్చి పక్క కొద్దిగా సెటైర్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నారు. మా మధ్య ఒక చిన్న సెటైర్ చూసారా, ఇలా ఉంటుంది. అయితే మేము ఫ్యామిలీస్తో వెళ్ళి 4 ఇయర్స్ అవుతుంది. పాప పుట్టక ముందు అయితే వెళ్ళాము. ఆ పక్క బోట్లో మా అల్లుళ్ళు ఉన్నారండి, రాహుల్, భాను, విక్కీ, సుజిత్. ఈ బోట్లో అయితే మేమున్నాము. మాకంటే ముందే చాలా బోట్లు రైడింగ్కి వెళ్తూ ఉన్నాయి. చుట్టూ అండి దట్టమైన చెట్లు, మ్యాంగో ట్రీస్ అవే ఉన్నవి. నాకైతే భయం వేస్తుంది, ఇంత ఇరిగిపోతున్నాము, ఇక లోతు ఎక్కువ అని ఏదేదో అడుగుతూ ఉన్నాను. మేమైతే దగ్గరికి వచ్చేసాం, మ్యాంగో ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసామండి.
అయితే సింగిల్ ఫ్యామిలీ వెళ్ళే బదులు ఫ్యామిలీస్ కలిసి వెళ్తే బడ్జెట్ తగ్గుతుందండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి సింగిల్ ఫ్యామిలీస్ అలా పోవచ్చు. పోతే మనకి రూమ్స్కి వాటికి బడ్జెట్ అయిపోతుంది. ఇట్లా మనం ఫ్యామిలీస్తో వెళ్ళామంటే షేరింగ్ చేసుకోవచ్చు కదా. ఒక బోట్ అయితే వెళ్ళి తిరుక్కొని వస్తూ ఉందండి. చూడండి, ఇవన్నీ మ్యాంగో ట్రీస్ అంట. మ్యాంగో ట్రీస్ అని చెప్పి వీటికి పేరు వచ్చిందంట. లోపల దాకా తీసుకుపోయి కొన్ని జలక్కలు అయితే ఇచ్చాడండి. ఐఎమ్ సో 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 హ్యాపీ. మా ఫ్యామిలీ పిక్. అలాగే గట్టవతల అరకుమేడు ఉంది, అక్కడైతే చిన్న క్లిప్ తీసాను, చిన్న వీడియో అయితే తీసానండి. మా బంగారు తల్లి చూడండి, స్పెట్స్ లేకుండా అస్సలు నడవడం లేదు. ఆ ఇమేజెస్ కానీ నేను సెండ్ చేస్తానండి. తర్వాత మేము తిరుక్కొని వెళ్ళిపోతున్నాము. ఇది 1 డేలో మేమేమేమి తిరిగాము అది మొత్తం పెడుతున్నాను. సెకండ్ డే లాగ్ కానీ మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానే. మేమైతే కొన్ని మిస్ అయిపోయాము. చర్చి మిస్ అయిపోయాము. అలాగే సన్ రైజ్ బీచ్ ఉందంట, అది మిస్ అయిపోయాము. ఇంకా మేము పోవడమే ఆఫ్టర్నూన్ అయిందండి. ఇంకా బోట్ రైడింగ్ బీచ్కి వెళ్ళడమే టైం సరిపోయింది. ఇంకా ఆ బీచ్లన్నీ కానీ చూపిస్తూ అన్నారు, ఫ్రెంచ్ స్ట్రీట్ అన్నీ చూపిస్తూ అన్నారు. బట్ టైర్డ్ అయిపోయాం మేమైతే. ఈ రైడ్కి వెళ్ళి వచ్చేసరికి ఒక ఎక్స్పీరియన్స్తో బయటకైతే మేము వచ్చాము. ఎవరి పాటికి వాళ్ళు సెల్ఫీస్ చూడండి. దట్టమైన అడవులన్నీ, అమెజాన్ అడవుల్లో లోపలికి వెళ్తూ ఉంటాం కదా, ఆ టైప్ అయితే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. అమెజాన్ అడవుల్లో ఇలాగే కదా ఉంటాయి, వాటర్ మధ్యలోంచి వెళ్తూ ఉంటాము. అలాగే ఏమన్నా ఎనిమల్స్, ఏమన్నా స్నేక్స్ అవి ఏమన్నా ఉంటాయేమో చూద్దాము అని చెప్పి మా అబ్బాయి వెతుకుతూ ఉన్నాడు. అబ్బాయి అయితే అటు ఇటు గమనిస్తూ ఉన్నాడు. అవేమీ ఉండవు, నోరు మూసుకొని ఉండండి అంటున్నారు. ఇది మా ఫ్యామిలీస్ మొత్తం ఒక 4 ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి. ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాము. అయితే బడ్జెట్ విషయంలో మాత్రం మనకి ఆఫ్ పడుతుంది. అది బెస్ట్ కదా, మొత్తం ఒకరి మీదే పడే బదులు ఇలా ఆఫ్ పడి సగం సగం మనకి వస్తే కొద్దిగా బెనిఫిటే కదా. మేమైతే ఎక్కువ ఏం లేదండి. ఈ బోట్ రైడింగ్కి, రూమ్స్కి, బైక్ రెంట్కి సరిపోయింది. బైక్ కానీ మాకు రీజనబుల్ ప్రైస్, 1 డేకి ఎంతో పడింది అమౌంట్. మీరు పాండిచ్చేరి వెళ్ళే పని అయితే మన వీడియో పూర్తిగా చూడండి. నేను బైక్ ఫోన్ నెంబర్స్ కానీ పెడతాను. అలాగే ఈ వీడియో బోట్ రైడింగ్ అడ్వెంచర్స్ కానీ నేను నెంబర్స్ మెన్షన్ చేస్తానండి. ఎంతని తెలీదు, మీరు ఈ వీడియో చూపించి అడగండి. మీకు రీజనబుల్ ప్రైజెస్కే ₹1 తగ్గించే తీసుకుంటారు. ఎందుకంటే చాలా చాలా సేఫ్టీగా వెళ్ళొచ్చాము. చాలా ఫన్నీ సంతోషంతో అయితే మ్యాంగో ట్రీస్ అన్నీ తిరుక్కొని ఇప్పుడు సముద్రం లేకైతే వెళ్తున్నాము. ఇదంతా బ్యాక్ వాటర్ అంటండి. సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ చుట్టూ రాక్ బీచ్ ఉందండి, ఎక్కువ రాక్ బీచ్. అలాగే స్టోన్ బీచ్ అంట. స్టోన్ బీచ్ ఏంది అని నేను అడిగాను. అది అడిగితే ఏమన్నారంటే స్టోన్ అంటే జలకన్య ఉంది అని. ఒక్కొక్క ఫ్యామిలీని వచ్చి ఫొటోస్ దిగండి, టైం అయిపోయింది, మనం వెళ్ళిపోదాము అని అన్నారు. ఆ ఎదురుగా ఏందో పెద్ద మెషిన్ ఉందండి, అది ఏంటి అని అడిగితే నేను
అది సముద్రంలోంచి ఇసుక తీసే మిషన్ అని అన్నాడు. చూడండి, బోట్స్ అయితే తొందరగా టైం అయిపోతుంది, ఎక్కువ ఉండకూడదంట. అందుకని అరకు మేల్లో కానీ ఎక్కువ మేము టైం స్పెండ్ చేయలేదు. కొన్ని ఫొటోస్ అయితే దిగి పురాతన ప్లేసెస్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మా ఆయన వచ్చి ఒక లాస్ట్ సెల్ఫీ వీడియో తీస్తాను చూడు అన్నాడు. ఓకే అని మా పాప మా మరిది కూతురు ఆడుకుంటుంది. తనకేమో ఇష్టం ఎత్తుకోవాలని, ఇదేమో దగ్గరికి రానేదు, మళ్ళీ దూరంగా ఉంటే అక్క అంటుంది. ఇదండి మా పాండుచేరి 1 డే లాగ్. చూసేసారా, వచ్చేసా. అదిగోండి పెద్ద మిషన్ క్రేన్తో ఇసుక తీస్తూ ఉంది. ఆ పక్కంతా రాక్, అదిగో ఆ పక్క నది సముద్రం కలిసే ప్లేస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడికి వెళ్ళమంటే అది నో ఎంట్రీ, మాకు పర్మిషన్ లేదు, అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది, అలల ఉధృతిగానే ఎక్కువ ఉంటుంది మేడం, వెళ్ళకూడదు అన్నారు. ఓకే, అంత సాహసం ఎందుకు, పిల్లలు ఉండేది కదా అని చెప్పి మేమైతే అంత సాహసం చేయలేదు. నేనైతేను చేతికి నీళ్ళన్నా తాకుతాయంటే నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, ఆయన జలక్కులు ఇచ్చేటప్పుడు చేతికి తాకుతున్నాయి. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఈ ట్రిప్ ఎలా గడిచిందో మీకైతే నేను చెప్పేశాను. చూడండి, మొత్తం రాక్ బీచ్ అండి. మీరైతే చూస్తున్నారు, ఎప్పుడైనా రాక్ బీచ్ చూసారా? వైజాగ్ అలాగే గోవాలో కానీ బీచెస్ ఉన్నాయి. ఇప్పుడు పుదుచ్చేరిలో కానీ 4-5 బీచ్లు ఉన్నాయంట. మేమైతే 2 బీచెస్ని విజిట్ చేసామండి. అక్కడ యాక్టివిటీస్ కానీ సైకిల్ రైడింగు ఇలా చాలా 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 ఉన్నాయి. మేము వెళ్ళేసరికి పొద్దుగూకిపోయిందా, చీకటి అయిపోయింది, అందుకని మమ్మల్ని అలౌ చేయలేదు. మా వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ముందు తినేద్దాం, ఆకలేస్తుంది, ముందు వెళ్ళి చూసేవాళ్ళు చూడండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అందరు తినేదానికి కూర్చున్నారు కదా అని నేను తినేదానికి కూర్చున్నానండి. తీరా చూస్తే మొత్తం మిస్ అయిపోయాము. ఆ బీచ్ మిస్ అయిపోయాం. ఆకాశం లేదు, పారాసూట్ కానీ ఉందండి. అది మెంబర్కి అడిగితే 6500 ఏమో చెప్పారు. మైండ్ బ్లాక్. చూడండి, ఇది రాక్ బ్రిడ్జ్, ఇది బ్యాక్ వాటర్ అంటండి, సముద్రం కాదు ఇది. సముద్రం అదిగో ఆ పక్క, మన బ్యాక్ సైడ్ అయితే సముద్రం అలలు కనిపిస్తున్నాయి. 2 సంగమం ప్లేస్ చూపించలేదు, ఇంతకుముందు అయితే చూపిస్తున్నారు అని అన్నాడు. మేమైతే ఇంకైతే రివర్స్ అయిపోతున్నాము. మా పాప ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఈసారి మా వదిన అవతల బోట్కి అయితే వెళ్ళిపోయిందండి. వదిన నువ్వు జాగ్రత్త, సేకులు ఇస్తున్నాడు, పడిపోతావేమో అని అన్నాను. నవ్వుతూ ఉంది. మా బోటింగ్ అయిపోయిందండి, వచ్చేసాము. ఇంకా దిగేసి బండ్లు తీసుకొని మనం వెళ్ళిపోవాలా, బీచ్కి అయితే వెళ్ళాలా, వెళ్ళి మునగాల. అక్కడైతే నేను ఏం ఫొటోస్ వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే నాకు మా ఇంటికి చిన్న డిషమ్ అయిందా, అందుకని నేనేం తీయలేదు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు తగ్గించే తీసుకుంటారు. రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్.
తోడుకోళ్ళు అయితే సైకిల్ రైడింగ్ చేస్తూ ఉందండి. వాళ్ళ పాప కోసం అయితే తీసుకునింది. పాప భయపడి ఎక్కలేదు, అందుకని తను వెళ్ళింది. మా అబ్బాయికి వెక్కిద్దామని చూస్తే వాళ్ళ మామతో ఉన్నాడు కానీ నా దగ్గర అసలు లేడు. నా దగ్గర లేకుండా ఎలా ఎక్కిస్తాను? వాడు మళ్ళీ వచ్చి అంటాడు, నా చేయి గట్టిగా పట్టుకోవచ్చు కదా, నేను ఏదో ఒకటి ఎక్కుంటాను అన్నాడు. ఇప్పుడు ఏం లేవులే, నీ చేతుల్లో నువ్వే చేసుకున్నావు కదా అన్నాను. ఇలా అయితే సైకిల్ రైడింగ్ అయ్యింది. నైట్ ఇంకా బీచ్ చూసుకొని వెళ్దాం అన్నాడు. ఇదో మేమైతే రాక్ బీచ్కి అయితే వచ్చేసి అందరం సిట్టింగ్ అయితే వేసేస్తున్నామండి. ఇది స్టోన్ బీచ్ అని అంటారంట. ఎక్కడో మెరుస్తుందంట చూడండి. దీంట్లో జలకన్య ఉంది, దీన్ని స్టోన్ బీచ్ అని అంటారు అని అన్నాడు మా ఆయన. సో హ్యాపీ. కిందకైతే దిగలేదు, పాప అయితే ఫుల్ స్లీపింగ్ అండి, అందుకని నేనైతే కిందకి దిగలేదు. మా ఆయన వచ్చి కూర్చొని సరేలే ఎందుకు నైట్ టైం కదా అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్పి అందరం ఎలా కూర్చోన్నారు, ఓపికలు ఎలా ఉన్నాయి. మా ఆయన టెస్టింగ్ అండి, ఒక్కొక్కరు వీడియో ఎలా తీస్తున్నారో చూడండి, జూమ్ చేసి ఎక్కడెక్కడ ఒక్క పూటకే ఇంత ఇమేజెస్ నేను ఆ వీడియో అయితే మెన్షన్ చేస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే ఎంజాయ్ చేశాను. ఏం చేస్తామయ్యా అని నేను పాపను తీసుకొని తిరుగుతాను చూపిస్తాను. అడక్కున్నాను, దాన్ని నేను ఎత్తుకోలేను. ఎవరు పట్టుకోళ్ళు ఉన్నారు. మా అల్లుడు వచ్చి విక్కీ బాను వీళ్ళు తినేదానికి మామిడికాయలు అవన్నీ తీసుకొని వచ్చి తెచ్చిస్తున్నారు తినేదానికి. సో హ్యాపీ అండి. ఇది మాకు మెమరబుల్ డే. మా పిక్స్ అండి, బోట్లో పిక్స్ ఇవి. ఇది మేము వెళ్ళిన అందరం ఫ్యామిలీ పిక్ అండి. ఇది వచ్చి నేను మా ఆయన. నేను బీచ్లో మా అల్లుడి చేత కొన్ని ఫొటోస్ తీపించుకున్నాను. మా ఆయనకి నాకు డీసెంట్ కదా, అందుకని మా ఆయన్ని పక్కన పెట్టేసి నేను మా పాప ఫొటోస్ అయితే దిగాం. వాడు మా కొడుకు మునుగుతూ ఉన్నాడు. ఇదండి మా పాండిచ్చేరి పుదుచ్చేరి ఫ్యామిలీ ట్రిప్. ఇది అరకుమేడ్లో ఫ్యామిలీ గ్యాంగ్ అండి, మొత్తం ఇక్కడే ఉన్నాం. మా మరిది మిస్ అయిపోయాడు. ఇదండి మా ఫ్యామిలీ పిక్ అండి, మేము వెళ్ళిన వాళ్ళందరమే.